జై శ్రీమన్నారాయణ. ఈరోజు 56వ రోజు పారాయణలో భాగంగా విష్ణు పురాణమునందలి ద్వితీయాంశములోని అష్టమోధ్యాయమునందు కాలచక్రస్య వర్ణనం పార్ట్ ఈ పారాయణ చేయబోతున్నాను. ప్రథమే కృత్తికా భాగే యథా భాస్వంస్తదా శశి విశాఖానాం చతుర్థేంసే మునే తిష్టత్య సంశయం. ప్రథమ కృత్తికా భాగమున సూర్యుడున్నప్పుడు చంద్రుడు విశాఖ చతుర్థాంశమున ఉండును. ఇది నిస్సంశయము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రథమ ఇతి ముఖం వాయ్ ఏతన్నక్షత్రాణం కృత్తికాః ప్రథమం విశాఖే ఉత్తమమిత్యాది ప్రాకాల విషయ శృతిమూలా విశుద్వయోక్తిః కృత్తికాద్యే మేషాంతే విశాఖానాం చతుర్థేంసే వృశ్చికాద్యేంసే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రథమం అని శృతివాక్యము నక్షత్రముల ముఖము, కృత్తికలు ప్రథమము, విశాఖ ఇది ఉత్తమము అని ప్రాకాల విషయమును చెప్పిన శృతిమూలమే రెండు విషువలు చెప్పుట. కృత్తికాద్యాంశము అనగా మేషాంతము, విశాఖల చతుర్థాంశము అనగా వృశ్చికాద్యాంశము అని వివరణ. విశాఖానాం యదా సూర్యః చరత్యం సంతృతీయకం తదా చంద్రం విజానీయాత్ కృత్తికా శిరసి స్థితం. సూర్యభగవానుడు విశాఖలో తృతీయాంశమున సంచరించినప్పుడు చంద్రుడు కృత్తికాదిలో ఉన్నవానిగా తెలియవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విశాఖానామితి కృత్తికా శిరసి మేషాం తే విశాఖా తృతీయాంశం తులాంతం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విశాఖానాం అని కృత్తికా శిరసి అనగా మేషాంతమున, విశాఖ తృతీయాంశమున అనగా తులాంతమున. తదైవ విషువాఖ్యో వై కాలః పుణ్యోభిధీయతే తదా దానాని తేయాని దేవేభ్యః ప్రయతాత్మభిః. ఇదియే అనగా మేషాంతమున తులాదిలో విషువమనబడు కాలము. ఇది పరమపుణ్యప్రదము. ఈ సమయంలో శ్రద్ధ కలవారై దేవతలకు దానాలను ఇయ్యాలి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదైవేతి అయం చంద్రార్కయోరుభయోరపి విషువా స్థితిరూపో మహావిషువాఖ్యః పుణ్యోదానకాలః ప్రాచీన విషువ సంవాదీ నేదానీంతన సంవాదీ అతః కాలాంతరేపి తత్కాలీన చంద్రార్కో భయ విషువద్విశేష సంస్థానస్యోపలక్షణమిదం యదా ఇతః ప్రాన్మీనాంత కన్యాం తయోశ్చంద్రార్క స్థితిర్దానకాల ఇత్యర్థః. ఇమం విజానీయాద సంశయం గణితేనేమం కాలం బుద్ధ్వా తత్ర దానం దద్యాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తదా అని ఇది సూర్యచంద్రుల ఉభయుల విషువ స్థితి. ఇది మహావిషువ అంటారు. పుణ్యప్రదమైన దానకాలము. ప్రాచీన విషువకాలములో సరిపోలునది కాదు. ఇప్పుడు విషువకాలము. కాలమున కాలాంతరమున కూడా ఆయా కాలములలో చంద్రార్కుల ఉభయుల విషువ విశేష సంస్థానమునకు ఉపలక్షణము ఇది. ఇంతకుముందు మీనాంత కన్యాస్తముల చంద్రార్క స్థితి దానకాలమని అర్థము. దీనిని సంశయరహితముగా తెలియవలెను. గణితమున ఈ కాలమును తెలుసుకొని ఆ కాలమున దానములు చేయవలెను అని అర్థము. బ్రాహ్మణేభ్యః పితృభ్యశ్చ ముఖమేతత్తు దానజం దత్తదానస్తు విషువే కృతకృత్యోభిజాయతే. ఈ విషువకాలము బ్రాహ్మణులకు పితృదేవతలకు దానమీయవలసిన కాలము. ఈ విషువమున దానము చేసినవాడు కృతకృత్యుడగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బ్రాహ్మణేభ్య ఇతి ఏతద్ధి దానార్థం జాతం వివృతం ముఖం దేవానాం అత్ర కాలే దత్తం దేవానాం ముఖే దత్తమివ సాక్షాత్ ప్రీణనమిత్యర్థః. ముఖమేతత్తు దైవతమితి
वायुक्ते हि विषुवे తత్తత్కాలీనమధ్యవీధి విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. బ్రాహ్మణేభ్య అని ఈ కాలము దానము కొరకు ఏర్పడినది. ఇది దేవతల ముఖము. ఈ కాలమున ఇచ్చినది దేవతల ముఖమున ఇచ్చినట్టు సాక్షాత్తు ప్రీతిని కలిగించును. ఇది దేవతల ముఖమని వాయుపురాణము చెప్పినది. విషువే అనగా తత్కాలీన మధ్యవీధి ప్రదేశమున అని అర్థము. అహోరాత్రార్ధమాసౌ తు కళాః కాష్టాః క్షణాస్తదా పౌర్ణమాసీ తు విఘ్నేయా అమావాస్యా తథైవ చ సినీవాలి కుహుశ్చైవ రాకా చానుమతిస్తథా. అహోరాత్రములు, అర్ధమాసములు, కలలు, కాష్టములు, క్షణములు, పూర్ణిమ, అమావాస్య, సినీవాలి, కుహు, వరాక, అనుమతి కూడా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దాన ప్రసంగాద్యాగాది పుణ్యకాలాహోరాత్రాదిర్జ్ఞేయ ఇత్యాహ అహోరాత్రేతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దాన ప్రసంగము వలన యాగాది పుణ్యకాలములు అహోరాత్రాదులుగా తెలియవలయను అనుచున్నారు. అహోరాత్ర ఇత్యాదిగా. తపస్తపస్యౌ మధుమాధవౌ చ శుక్రశుచిస్సాయనముత్తరం స్యాత్ నభో నభస్యౌ చ ఈశస్తదోర్జః సహస్యావితి దక్షిణం స్యాత్. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢములు, ఉత్తరాయణము, శ్రావణ, భాద్రపదములు, ఆశ్వీజ, కార్తీక మాసములు, మార్గశీర్ష, పుష్యమాసములు, దక్షిణాయనము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తప ఇతి తప ఇత్యుక్తా పూర్వం మాఘాద్యాహ్యయనక్లుప్తిః ప్రాచీన ఆశ్లేషార్ధదక్షిణముత్తరమయనం రవేర్ధనిష్టాద్యం ఆసీత్ కదాపి మానం ఏనోక్తం చైవ పూర్వశాస్త్రేషు సాంప్రతమయనం సవితుః కర్కటకాద్యం మృగాదితశ్చాద్యమితి వరాహమిహిరోక్తిలింగాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తప అని తపహ ఇదివరకు చెప్పినది మాఘము నుండి ఆషాఢము వరకు నిశ్చయము పూర్వమే చెప్పబడినది. ఆశ్లేష అర్ధము నుండి దక్షిణాయనం అని, సూర్యుడు ధనిష్టార్థము నుండి ఉత్తరాయణమని ఒకప్పుడు మానముగా ఉండేది. ఇట్లు పూర్వశాస్త్రములలో చెప్పబడింది. ఇక ఇప్పుడు కర్కాటకము నుండి దక్షిణాయనము, మకరము నుండి ఉత్తరాయణము అని వరాహమిహిరుడు చెప్పిన మాట ప్రమాణము. లోకాలోకస్తు యస్సైలః ప్రాగుక్తో భవతో మయా లోకపాలాస్తు చత్వారః తత్ర తిష్టంతి సువ్రతాః. నీకు నేను ఇదివరకు చెప్పిన లోకాలోక పర్వతమున సువ్రతులైన నలుగురు లోకపాలురు నివసించెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య లాకాలోక ఇతి పితృయాన దక్షిణావధి భూతాగస్త్య భ్రమణవృత్తలక్షకస్య లోకాలోకస్యోపరి ప్రసంగాత్ లోకపాలనాస్త్వానోక్తిః మాస్యైః లోకపాలా స్థితా హ్యేతే లోకాలోకే చతుర్దిశం. ఉత్తరం యదగస్త్యస్య శృంగం దేవర్షి పూజితం. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. లోకాలోక అని పితృయానమైనది దక్షిణావధిగా అయిన అగస్త్య భ్రమణ వృత్త లక్షణమైన లోకాలోకము పర్వతము ఉపరిభాగమున ప్రసంగవశాత్తు ఈ లోకపాలుర స్థానములో చెప్పినారు. ఇక మత్స్యపురాణమున లోకాలోక పర్వతమునకు 4 దిక్కుల లోకపాలకులు ఉన్నారు. దీనికి ఉత్తరమున దేవతల చేత ఋషులచే పూజింపబడు అగస్త్య శృంగము కలదు. సుధన్వా శంఖపాశ్చైవ కర్ధమస్యాత్మజో ద్విజా హిరణ్యరోమా చైవాన్యః చతుర్దః కేతుమానపి. సుధన్వుడు, శంఖపుడు అను కర్ధమ ప్రజాపతి పుత్రులిరువురు. ఇక 3వ వాడు హిరణ్యరోముడు, 4వ వాడు కేతుమంతుడు. నిర్ద్వంద్వా నిరభిమానా నిస్తంద్రా నిష్పరిగ్రహాః లోకపాలా స్థితా హ్యేతే లోకాలోకే చతుర్దిశం. ద్వంద్వములు శీతోష్ణ సుఖదుఖాదులు, అభిమానములు లేనివారు, సోమరితనము లేనివారు, పరిగ్రహము అనగా దేనిని ఎవరి నుండి స్వీకరించిన వారు అనగా సర్వసమృద్ధులు అయిన ఈ లోకపాలరు లోకాలోక పర్వతమునకు 4 దిక్కులలో ఉందరు. ఉత్తరం యదగస్తస్య అజవీధ్యాశ్చ దక్షిణం
పితృయానः स वै पन्थाः వైశ్యా వైశ్వానరపదాద్బహిः. అగస్త్యునకు ఉత్తరమున అజవీధికి దక్షిణమున వైశ్వానర మార్గమునకు ఆవలమున్న మార్గము పితృయానమనబడును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఉత్తరమితి అజవీధి అస్మిన్యాది త్రినక్షత్రలక్షితనవవీధీషు యామ్యవీధిత్రయే ప్రథమమూలాది త్రినక్షత్రాశ్రితా నాగగజైరావత వృషభగో జరద్గజమృగహయ మనుదహనాఖ్యాः అస్మిన్నాద్యాः కైశ్చిత్త్రిభాः క్రమాద్విధయः కదితాస్మతి జ్యోతిశాస్త్రోక్తేః మూలాషాఢోత్తరాషాఢ అజవీధ్యభిశబ్దితా శ్రవణం చ స్రవిష్టా చ మార్గీ శతభిషక్తధాం వైశ్వానరీ భద్రవదా రేవతి చేతి కీర్తితేతి వాయుమాత్స్యోక్తైశ్చ హేతేన అగస్యాజవీధ్యోర్మధ్యదేశः సర్వోऽపి పితృయానమేవ కిం తు తస్తాపి దక్షిణా వైశ్వానరవీధి పితృయానతయా న గ్రాహ్యాం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఉత్తరం అని అజవీధి అనగా అశ్వని మొదలుకొని మూడు నక్షత్రములచే గుర్తించబడిన 9 వీధులలో యామ్యవీధి త్రయమున మొదటిది మూలాది నక్షత్రముచే ఆశ్రయించబడింది. నాగ గజ ఐరావత వృషభ గో జాద్గ మృగ హయ అనుదహనములు అనునవి అశ్విన్యాది త్రినక్షత్రములతో ఏర్పడిన వీధులు క్రమముగా ఉన్నవి అని జ్యోతిషాస్త్రమున చెప్పబడినది. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రముల స్థితి అజవీధి. ధనిష్ట శ్రవణం శతభిష వైశ్వానర వీధి. పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అనునవి 3వ వీధి అని వాయుపురాణ మత్స్యపురాణంలో చెప్పబడి ఇట్లు చెప్పడం వలన అగస్త్య అజవీధుల మధ్యనున్న ప్రదేశమంతా పితృయానమే. అయితే అక్కడ ఉన్న దక్షిణమైన వైశ్వానర వీధి పితృయానమని గ్రహించవలను. తత్రాసతే మహాత్మానో ఋషయో యజ్ఞిహోత్రిణః భూతారంభకృత్ బ్రహ్మ సంసంతో ఋత్విగుద్యతా ప్రారభంతే తు ఏ లోకాః తేషాం పంథః స దక్షిణః. ఆ పితృయానమున అగ్నిహోత్రులైన ఋషులు మహానుభావులు యుగ యుగాలలో సృష్టి కార్యమును చేయు బ్రహ్మను స్తుతిస్తూ ఉంటారు. లోకముల సృష్టిని వారే ప్రారంభించుచుందురు. ఇది దక్షిణ మార్గము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత్రేతి తత్ర పితృయానే భూతారంభః కృతం కృతిః కార్యం యస్య తద్బ్రహ్మ కర్మకాండం స్తువంతః ఋత్విగ్ద్వారా యజ్ఞోద్యుక్తా కర్మ ప్రారంభతే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత్ర అని తత్ర అనగా పితృయానమున భూతారంభకృతం, కృతి అనగా కార్యము కలది, బ్రహ్మ అనగా కర్మకాండను స్తుతించుచు ఋత్విక్ ద్వారా యజ్ఞాదులుగా చెప్పబడిన కర్మను ప్రారంభించును. చలితం తే పునర్బ్రహ్మ స్థాపయంతి యుగే యుగే సంతత్యా తపసా చైవ మర్యాదాభిశ్రుతేన చ. ఆ ఋషులు ప్రతి యుగమున సంతతితో తపస్సుతో మర్యాద చేత శాస్త్రముచే ఆ బ్రహ్మను స్థాపించెదరు. జాయమానాస్తు పూర్వే తే పశ్చిమానాం గృహేషు వై పశ్చిమాశ్చైవ పూర్వేషాం జాయంతే నిధనే విషః. అట్లు వారి మొదటి వారి ఇండ్లలో పుట్టుదురు అనగా కులములలో పుట్టుచుందురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య జాయమానా ఇతి పూర్వే పితరః పశ్చిమానాం స్వపుత్రాణాం పశ్చిమాః పుత్రాశ్చ పూర్వేషాం స్వపుత్రీభూయ స్థితానాం నిధనేషు కులేషు ఆధికారిక కర్మవశా సృత్యాది సంప్రదాయాయ భూయో జాయంతే నిలయేష్విత చపాటః యథా వాయుః ప్రాప్తే త్రేతాయుగే చైవ పునః సప్తర్షయా స్త్విహాం ప్రవర్తయంతి వర్ణానాశ్రమాంశ పృథక్ పృథక్ తేషామేవాన్వయే ధీరా ఉత్పద్యంతే పునః పునః జాయమానః పితా పుత్రే పుత్రః పితరి చైవ ఏవమావర్తమానాస్తే ద్వాపరేషు పునః పునః కల్పానాం భాష్య విద్యానాం జ్ఞానశాస్త్రకృతశ్చ ఏ ఇతి.
విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. జాయమాన ఇతి పూర్వే అనగా పితరులు, పశ్చిమ అనగా పుత్రులు, పశ్చిమానాం తన పుత్రుల యొక్క, పశ్చిమాహ పుత్రులు, పూర్వేషాం తమకు పుత్రులుగా ఉన్నవారి, నిధనేషు కులములందు అధికారిక కర్మవశమును అనుసరించి శృత్యాది సంప్రదాయ ప్రవర్తన కొరకు మరలా మరలా పుట్టుచుందురు. నిధనేషు అనుచోట నిలయేషు అని కూడా పాఠము కలదు. వాయుపురాణమున ఈ విషయమునే చెప్పిరి. త్రేతాయుగము రాగా మరలా సప్తర్షులు ఆ వర్ణములను ఆశ్రమములను ప్రవర్తింపచేయుదురు. వారి వంశములోనే ధీరులు మరలా మరలా పుట్టుచుందురు. తండ్రి కొడుకులు, కొడుకు తండ్రి ఇట్లు వారు మరలా మరలా ఆవృత్తి చెందుచు ద్వాపరయుగములలో మరలా మరలా కల్పములను, భాష విద్యలను, జ్ఞానశాస్త్రములను చేసిన వారు పుట్టుచుందురు. ఏవమావర్తమానాస్తే తిష్టంత్యాభూత సంప్లవాం సవితుర్దక్షిణం మార్గం శ్రితాహ్య చంద్రకారకం. ఇట్లు మరలా మరలా ఆవృత్తిని చెందుచున్నవారు ప్రళయకాలము వరకు ఆ చంద్రతారకము సూర్యభగవానుని దక్షిణ మార్గమును ఆశ్రయించి ఉందరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి దక్షిణో మార్గో ధూమాదిశ్చాందోద్యోక్తః యథా అదయ ఇమే గ్రామ ఇష్టాపూర్తం దత్తమిత్యుపాసతే తే ధూమమభిసంభవంతి ధూమాద్రాత్రిం రాత్రేరపరపక్షం అపరపక్షాధ్యాశ షడ్దక్షిణేతి మాసాం స్థానే తే సంవత్సరమభిప్రాప్నువంతి మాసేభ్యః పితృలోకం పితృలోకాదాకాశామాకాశ చంద్రమా చంద్రమసమేష వై సోమో రాజాస దేవానామన్నం తం దేవా భక్షయంతి తస్మిన్ యావత్ సంపాదముషిత్వా దైతమేవాధ్యానం పునరావర్తంస ఇతి అత్ర చోక్తశ్లోకః. ధూమో రాత్రిం బహుళమయనే దక్షిణేర్కస్య మాసానాపద్యంతే పితృపదమద వ్యోమచంద్రం దివశ్చ ప్రత్యావృత్తా గగనపవనౌ ధూమమభ్రం చ మేఘం వృష్ట్యర్ధీర్జా పురుషవనితే దక్షిణో మార్గ ఏషః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఏవం అని దక్షిణో మార్గ అనగా ధూమాది మార్గము చాంద్యోగ్యమున చెప్పబడినది. ఇక ఇక్కడ గ్రామమున యజ్ఞయాగాదులు, వాపి, కూప, తటాకాదులను, దాన ధర్మాలను చేసేవారు ధూమ మార్గమున చేరెదరు. ధూమము నుండి రాత్రిని, రాత్రి నుండి కృష్ణపక్షమును, కృష్ణపక్షము నుండి దక్షిణాయనమును, అక్కడ నుండి సంవత్సరమును, మాసము నుండి పితృలోకమును, పితృలోకము నుండి ఆకాశమును, ఆకాశము నుండి చంద్రుని చేరెదరు. ఆ సోముడు రాజు. ఈ చంద్రుడు దేవతలకు ఇతని దేవతలు భుజింతురు. ఆ చంద్రునిలో కర్మఫలము తీరు వరకుండి మళ్ళీ అదే దారి నుండి తిరిగి వచ్చెదరు. ఈ విషయముననే శ్లోకమును చెప్పినారు. ధూమమును, రాత్రిని, కృష్ణపక్షమును, దక్షిణాయనమును, అక్కడ నుండి పితృయానమును చేరెదరు. దాని నుండి ఆకాశమును, ఆకాశము నుండి చంద్రుని, చంద్రుని నుండి స్వర్గమును, ఇక మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆకాశము, వాయువు, ధూమము, మేఘము, అభము, వృష్టిజలము, బీజములు, అక్కడ నుండి స్త్రీ పురుషులను చేరెదరు. ఇది దక్షిణ మార్గము అని అర్థము. నాగవీధ్యుత్తరం యశ్చ సప్తర్షిభ్యశ్చ దక్షిణం ఉత్తరः సవితుః పంథాః దేవయానస్తు సస్మృతః. నాగవీధికి ఉత్తరమున సప్తర్షులకు, దక్షిణమున సూర్యునికి, ఉత్తర మార్గము దేవయానమనబడును. తత్ర తే వసినః సిద్ధాః విమలా బ్రహ్మచారిణః సంతతిం తే జుగుప్సంతి తస్మాన్ మృత్యుర్జితశ్చత్తైః. ఆ దేవయానమున ఇంద్రియ నిగ్రహశీలురు, సిద్ధులు, పరిశుద్ధులు, బ్రహ్మచారులు ఉందురు. వారు సంతానమును సహించరు. అందుకే వారు సంసారమును గెలిచినవారు. అష్టాశీతి సహస్రాణి మునీనామూర్ధ్వరేతసాం ఉదక్పంధానమర్యమ్యః స్థితాన్యాభూత సంప్లవాత్. సూర్యభగవానునికి ఉత్తర మార్గమును ప్రళయకాలము వరకు ఊర్ధ్వరేతస్కులైన వారు 88,000 మంది ఆశ్రయించుందరు.
ते सम्प्रयोगाल्लोभस्य मैथुनस्य च वर्जनात् इच्छा द्वेषा प्रवृत्त्या च भूतारम्भविवर्जनात् पुनश्च कामसंयोगात् शब्दादेर्दोषदर्शनात् इत्येभिः कारणैः शुद्धाः ते मृतत्वं हि भेजिरे. లోభమును విడిచినందున, మైథునమును త్యజించినందున, ఇచ్ఛాద్వేషముల యందు ప్రవర్తించినందున, సృష్టి కార్యక్రమమును నివర్తించినందున, మరలా కామసంయోగము లేనందున, శబ్దాది విషయములనందు దోషమును చూచట వలన వారు ఈ కారణముల వలన పరిశుద్ధులుగా ఉందురు, అమృతత్వమును పొందియున్నారు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తయితి భూతారంభ వివర్జనాన్ నివర్తక శ్రుత్యాశ్రయణాత్. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. భూతారంభ వివర్జనాత్ అనగా నివృత్తి మార్గమును బోధించు శృతిని ఆశ్రయించుట వలన. ఆభూత సంప్లవం స్థానం అమృతత్వం విభావ్యతే త్రైలోక్య స్థితి కాలోయం అపునర్మార్గ ఉచ్యతే. ప్రళయకాలము వరకుండు స్థానము సంసారము, ప్రళయకాలమున కూడా నశించని స్థానము అమృతత్వమందరు. ఇది 3 లోకములకు స్థితికాలము. ఇచట జనన మరణాలుండవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆభూత సంప్లవం బ్రహ్మదీనాం తం యావస్థితిరమృత్యుత్వాఖ్యానం తదుధర్మార్గ స్థానాం ముక్తిరిత్యాహ. ఆభూత సంప్లవం స్తం స్థాన అమృతత్వమితి త్రైలోక్య స్థితికాల ఏవ ఇహామృత పునర్మార్గ పర్యయాయః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆభూత సంప్లవం అనగా బ్రహ్మాదుల అంతము వరకు స్థితి ఉన్నంత వరకు అమృతత్వాఖ్యానం అనగా ఉత్తర మార్గములో ఉన్నవారికి ముక్తి కలుగును అనుచున్నారు. ఆభూత సంప్లవం స్థానం అమృతత్వ అని. త్రైలోక్య స్థితి కాలమే ఇక్కడ అమృతత్వము అనగా మరలా మరణించటము లేదు అని అర్థము. ఆ పునర్మార్గ రూపార్థమే ఇచట అమృత శబ్దముతో చెప్పినారు. అందుకే ఇది పర్యాయ పదము. బ్రహ్మహత్యా స్వమేధాభ్యాం పాపపుణ్యకృతో విధిః ఆభూత సంప్లవాంతం తత్ఫలముక్తం తయోర్ద్విజ. బ్రహ్మహత్య పాపము, అశ్వమేధము, పుణ్యము ఇట్లు ఆచరించిన పాపపుణ్యముల ఫలానుభవము ప్రళయకాలము వరకుండును అని భావము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బ్రహ్మహత్యాస్వమేధాభ్యామితి బ్రహ్మహత్యాస్వమేధాభ్యాం క్రియాభ్యాం పాపపుణ్యే పూర్వే భావయతః పుంసః అయం ఫలభోగో విధిః ఏవమాకల్పం బ్రహ్మః నరకమస్వమేధి స్వర్గం భుంక్త ఇత్యర్థః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. బ్రహ్మ హత్యాశ్వమేధాభ్యాం అని. బ్రహ్మహత్య అశ్వమేధములను క్రియల చేత పాపరూప పుణ్యరూప అపూర్వములను భావించువాడు. ఆ ఫలభోగమును విధించు వాక్యమిది. అట్లు భావించువాడు ఆ ఫలమును అనగా బ్రహ్మఘాతకుడు అనగా బ్రాహ్మణుని చంపినవాడు నరకమును, అశ్వమేధయాగమును చేసినవాడు స్వర్గమును కల్పాంతము వరకు అనుభవించును అని అర్థము. యావన్మాత్ర ప్రదేశే తు మైత్రేయావస్థితో ధ్రువః క్షయమాయాతి తావత్తు భూమేరాభూత సంప్లవాత్. ధ్రువమండలము వ్యాపించి ఉన్నంత భూభాగము ప్రళయకాలమున భయమును పొందును. ఊర్ధ్వోత్వర అమృషిభ్యస్తు ధ్రువో యత్ర వ్యవస్థితః ఏతద్విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్వరం. సప్త ఋషులకు ఊర్ధ్వభాగమున ఉత్తరము వైపు ధ్రువుడున్న ప్రదేశమును విష్ణుపదము అందరు. ఇది దివ్యమైనది. ఇది ఆకాశమున భాసించు తృతీయ భాగము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అధ విష్ణుపదం విష్ణుపదీం చ ప్రసంజయతి ఊర్ధ్వోత్తరమితి ఋషిభ్యః ఉత్తరస్యాం దిశ్యోర్ధ్వం చ ధ్రువాధారో విష్ణుపదాఖ్యాం స్థానం భూమ్యపేక్షయా తృతీయం తస్య వైరాజస్య హృదయనాడీ స్థానీయత్వాత్ విష్ణోర్నివాసః
అతోత్ర విష్ణుపదే స్వర్ధాధికసౌఖ్యాత్ సత్యలోకాదర్వాచీనత్వాశ్చ మోక్షోక్తి క్రమముక్త్యర్థ్యా తత్సాక్రమాద్ బ్రహ్మలోకమేత్య బ్రహ్మణా సహ ముచ్యంతే విష్ణుపదే స్థితాస్తత్ర లబ్ధ జ్ఞానాముచ్యంతే నతు తన్ముక్లైరభ్యం స్థానమిత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు విష్ణుపదమును విష్ణుపదిని ప్రసంగవాత్ అనుచున్నారు. ఊర్ధ్వోత్తరం అని. ఋషులకు ఉత్తర దిక్కున ఊర్ధ్వభాగమున ధ్రువునకు ఆధారమైన విష్ణుపదమనబడు స్థానము భూమి కంటే మూడవది. ఇది విరాట్ పురుషుని హృదయనాడీ స్థానము కావున విష్ణువునకు నివాసము. అందువలన ఇచ్చట విష్ణుపదమున స్వర్గమున కంటే అధికమైన సౌఖ్యము లభించును. సత్యలోకమున కంటే తక్కువది కావున ఇచ్చట మోక్షము అని చెప్పుట. ఇచ్చట మోక్షము అన్న మాట క్రమముక్తి అనే క్రమము చెప్పును. ఈ విష్ణుపదముననున్నవారు క్రమముగా బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మతో కలిసి ముక్తిని పొందెదరు అని అర్థము. అనగా విష్ణుపదముననున్నవారు అచ్చట జ్ఞానమును పొంది ముక్తిని పొందెదరు. అంతేకాని విష్ణుపదమే ముక్తి లభించు స్థానము కాదు అని అర్థము. నిర్ధూత దోషపంకానాం యతీనాం సంయతాత్మనాం స్థానం తత్పరమం విప్రపుణ్య పాప పరీక్షయే. సకల దోష పంకమును చేరిపేసిన వారు మనోనియమమును చేసుకున్న యతులకు పుణ్య పాప పరిక్షయమునకు ఆ విష్ణుపదము పరమ పవిత్రమైన స్థానము. అపుణ్య పుణ్యో పరమే క్షీణాశేషాప్తి హేతవః యత్ర గత్వా న శోచంతి తద్విష్ణో పరమం పదం. నానా దేహములను పొందుటకు కారణమైన పుణ్యపాపములు క్షీణించిన వారు ఇక్కడకు చేరి ఇక మరలా దుఃఖించరు. అట్లు దుఃఖించకుండా ఉండు ఆ స్థానమే శ్రీ మహావిష్ణువు యొక్క పరమ పదము. జై శ్రీమన్నారాయణ. ఈరోజు విష్ణు పురాణమునందలి సవ్యాఖ్యానంలో ద్వితీయాంశమునందలి అష్టమోధ్యాయంలో కాలచక్ర వర్ణన పార్ట్ ఈ అయినది. రేపు కాలచక్ర విభాగములో చివరి భాగము రేపు పారాయణం చేసుకుందాము. జై శ్రీమన్నారాయణ.